తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గతంలో అపోలో ఆసుపత్రి యాజమాన్యం అమ్మ మృతిపై క్లారిటీ ఇచ్చారు. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి అప్డేటు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపినట్లు డాక్టర్లు అంటున్నారు. తాజాగా అమ్మ మృతిపై మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పొన్నయ్యన్. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నయ్యన్ అమ్మ మృతిలో ఎన్నో మర్మాలున్నాయని అంటున్నారు. జయలలితపై ఇంట్లోనే దాడి చేశారట. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరడానికి ముందే పోయస్ గార్డెన్లో జయలలితపై దాడి జరిగిందని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థితిలోనే ఆమెను ఆసుపత్రికి తరలించారని ఆయన ఆరోపించారు. అమ్మను ఆసుపత్రికి తరలించిన తర్వాత అపోలో ఆసుపత్రిలో శశికళ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అంతేకాదు ఆసుపత్రిలో 72 రోజుల పాటు అమ్మను కలుసుకోవడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని, అమ్మ వార్డులోకి వెళ్తే అంటువ్యాధులు వస్తాయని రూమర్లు క్రియేట్ చేశారని అంటున్నారు. అయితే ఈ 2 రోజుల పాటు జయలలిత పక్కనే ఉన్నట్టు చెబుతున్న శశికళకు అంటువ్యాధులు ఎందుకు సోకలేదో అర్థం కావటం లేదన్నారు. ఇక్కడ జయలలిత మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఏది ఏమైనా అమ్మ మృతిపై న్యాయ విచారణ జరిపిస్తేనే నిజాలు బహిర్గతమవుతాయని ఆయన డిమాండ్ చేశారు అన్న వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.